హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్లీస్ 360. ఈరోజు మనం మ్యాచ్ నెంబర్ 6 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూ చూడబోతున్నాం. ఈ మ్యాచ్ నెంబర్ 6 డివై పాటిల్ స్టేడియంలో ముంబైలో జరగబోతుంది. ఈ డివై పాటిల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే పిచ్ రిపోర్ట్ అంటే చెప్పేది కొద్దిగా జరగనట్టుగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే పిచ్ డివై పాటిల్ స్టేడియం కొంచెం బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది, స్పిన్ బౌలర్స్ అండ్ పేస్ బౌలర్స్కి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది డివై పాటిల్ స్టేడియం. బట్ కొన్నిసార్లు ఏముంటుందంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ వల్ల బ్యాటర్స్కి అనుకూలంగా అవడం, చేజింగ్కి అలా జరుగుతూ ఉంటుంది. కొంచెం పిచ్ రిపోర్టు అక్కడ వెళ్ళి ఇచ్చేది చెప్తుంటే ఒకలాగా ఉంటుంది, మళ్ళీ ఇన్నింగ్స్లో ఆడేటప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కల్లా పిచ్ రిపోర్టే చేంజ్ అయిపోతుంది. అది డివై పాటిల్ స్టేడియం పిచ్ రిపోర్ట్. అండ్ ప్రీవియస్గా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ హెడ్ టు హెడ్ చూసుకున్నట్టయితే టోటల్ 30 మ్యాచెస్ ఆడడం జరిగింది. వాటిలో 13 ఆర్సీబీ గెలవడం అండ్ 17 మ్యాచెస్ కేకేఆర్ గెలవడం జరిగింది, నో టై మ్యాచెస్. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రెండు టీముల వల్ల బాగా హోరీ పోరు కూడా జరిగింది. అంటే అలాగంటే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీలో ఒకప్పుడు 2017లో ఆర్సీబీ లీస్ట్ స్కోర్కి అలర్ట్ అయిపోవడం 49కి, అలాగా మంచి రసవత్తమైన హోరీ పోరు జరిగింది ఈ రెండు టీమ్స్ బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మ్యాచ్ గురించి మనం చూసుకునేటట్టయితే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్, బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ ఏం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఏం లేవు. ఆ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ గెలిచి వస్తుంది అండ్ బట్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపి వస్తుంది. పెద్ద తేడా ఏం లేదు, బట్ ఒకటి ఓడిపోయింది, ఇంకోటి గెలిచి ఉంది, అదే తేడా. బట్ ఓవరాల్గా చూస్తుంటే ఈ రెండు టీమ్స్ కొద్దిగా రెండు గట్టి టీమ్సే. ప్రీవియస్గా ఈ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ స్టాటిస్టిక్స్ మనం ప్రీవియస్గా చూసుకునేటట్టయితే ఆండ్రూ రసెల్ అండ్ సునీల్ నారాయణకి మంచి స్ట్రైక్ రేట్స్ ఉన్నాయి ఆర్సీబీ మీద. అండ్ బట్ ఇంకా మనం మొహమ్మద్ సిరాజ్ దగ్గర అయితే చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ అంటే మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ 10 మ్యాచెస్లో 10 ఐపీఎల్ ప్లేస్లో పవర్ ప్లేస్లో వికెట్స్ లభించాల మొహమ్మద్ సిరాజ్కి, అది కొద్ది మైనస్ అని చెప్పుకోవాలి ఆర్సీబీకి కొద్ది ప్రీవియస్ పాయింట్స్లో చూసుకునేటట్టే. అండ్ మనకి ఫ్యాఫ్ కూడా కేకేఆర్ మీద లాస్ట్ 2-3 అంటే లాస్ట్ మ్యాచెస్లో చూసుకుని యావరేజ్ స్టాటిస్టిక్స్ అన్ని చూసుకునేటట్టే ఫ్యాఫ్ కూడా కేకేఆర్ మీద మంచి స్ట్రైక్ రేట్ ఉంది అండ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు ప్రీవియస్గా ఫ్యాఫ్ కేకేఆర్ మీద. అది ఓవరాల్గా ఇది ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ప్రీవియస్గా చూసుకునేటట్టే. కరెంట్లీ ఈ మ్యాచ్కి వస్తే బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ లెవెన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. చేంజ్ ఉంటే మేబీ 1 or 2 ప్లేయర్స్ ఉండవచ్చు. చూద్దాం ఒకసారి ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఎవరెవరు ఉంటారో అని. మనకి ఫస్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఎవరెవరు ఉంటారని చూస్తే ఆర్సీబీ ఓపెనింగ్ మనకి ఫ్యాబ్ డూప్లెసిస్ చేస్తూ ఉంటాడు అండ్ అంజు రావాట్ సెకండ్ ఆర్డర్లో ఉంటాడు. అండ్ థర్డ్ విరాట్ కోహ్లీ వచ్చి బ్యాటింగ్ అండ్ ఫోర్త్ దినేష్ కార్తిక్ వికెట్ కీపింగ్ అండ్ బ్యాటింగ్. ఫోర్త్ ఆర్డర్ వరకు ఈజ్ ఫైన్. బ్యాటింగ్ కూడా ఫుల్గా గట్టిగానే ఉంది ఓపెనింగ్ కూడా ఆర్సీబీ. అండ్ మిడిల్ ఆర్డర్కి వచ్చేసరికి షర్ఫాన్ రుదర్ఫోర్డ్ ఉన్నాడు అండ్ షాబాజ్ అహ్మద్ ఉన్నాడు అండ్ హర్షరంగా ఉన్నాడు. వీళ్ళందరూ వీళ్ళు కూడా బ్యాటింగ్ ఆర్డర్లో కొద్దిగా ముందుగా ముందు చూపుగలరు. బ్యాటింగ్ ఆర్డర్ వరకు ఉంది 7th ప్లేయర్ వరకు. బట్ ఆర్సీబీ అండ్ 8th ఆర్డర్లో హర్షద్ పటేల్, 9th డేవిడ్ విల్లీ అండ్ 10th మొహమ్మద్ సిరాజ్ అండ్ 11th సిద్ధార్థ్ కౌల్ ఉన్నాడు ఈ మ్యాచ్కి. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఆ ప్లేయింగ్ లెవెన్లో ఆకాశ్దీప్ ఉన్నాడు. ఆకాశ్దీప్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, బౌలింగ్ కూడా బాగానే ఉంది. బట్ బిట్ ఆఫ్ వికెట్స్ కొంచెం లభించలేదు. కాకపోతే సిద్ధార్థ్ కౌల్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అని చెప్పొచ్చు. తీసుకుంటే ఆకాశ్దీప్ నన్నా ఉంచవచ్చు, అలాగే లేదంటే మార్చి ప్లేయింగ్ లెవెన్లో ఒక ప్లేయర్ని మార్చుకొని సిద్ధార్థ్ కౌల్ని ప్లేయింగ్ లెవెన్లో తీసుకొని ఆకాశ్దీప్ మీద డౌన్ చేసుకొని అన్నా చేయొచ్చు ఆర్సీబీ. చూద్దాం. బట్ ఆర్సీబీ ఐ థింక్ సో ప్లేయింగ్ లెవెన్ని మార్చకుండా వెళ్తారని నా ఒపీనియన్. ఒకవేళ మార్చేటట్టు అయితే ఆకాశ్దీప్ని డ్రాప్ చేసి అండ్ సిద్ధార్థ్ కౌల్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకునేటట్టే మనకి ఓపెనింగ్ వెంకటేశ్వర్ అండ్ అజింక్య రహానే ప్రీవియస్గా 8th మ్యాచ్లో చూసాం. వాళ్ళిద్దరు ఓపెనింగ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, శ్రేయస్ అయ్యర్ 3rd ఆర్డర్లో దిగుతాడు. అండ్ నెక్స్ట్ నితీష్ రాణా బ్యాటింగ్ ఆర్డర్లో వస్తాడు. దాని తర్వాత మేబీ శామ్ బిల్లింగ్స్ ఆర్ మొహమ్మద్ నబీ అన్న రావచ్చు. ప్రీవియస్ మ్యాచెస్లో శామ్ బిల్లింగ్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది.
బట్ మొహమ్మద్ నబీ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, మన ప్రీవియస్గా సరచ్ మ్యాచెస్లో కూడా ఆడడం జరిగింది. బట్ కలకత్తా నైట్ రైడర్స్ కొద్ది మ్యాచ్ ప్రీవియస్గా గెలిచి వచ్చారు కాబట్టి ఐ థింక్ కొన్ని మ్యాచెస్ వరకు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో ఆడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1 to 3 మ్యాచెస్ వరకు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చి ఆర్ అదర్వైజ్ ఈ మ్యాచ్కి ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మళ్ళీ చేంజ్ చేస్తుంటే ఐ మీన్ శామ్ బిల్లింగ్స్ బదులు మొహమ్మద్ నబీని రావచ్చు. అంటే మొహమ్మద్ నబీ కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అంటే ప్రీవియస్గా వీళ్ళు ట్రాక్ రికార్డ్స్ అన్నీ చూసుకున్నట్టయితే ఆర్సీబీ మీద కేకేఆర్ కొంచెం వెనకబడి అంటే కొంచెం ముందంజలో ఉంది. అంటే కేకేఆర్ ప్రీవియస్గా 13 హెడ్ 30లో కేకేఆర్ 17 మ్యాచెస్ గెలవడం అండ్ ఆర్సీబీ 13 మ్యాచెస్ గెలవడం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే కేకేఆర్ కొద్దిగా ఆర్సీబీ మీద కొంచెం స్ట్రాంగ్ అని అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే శామ్ బిల్లింగ్స్ బదులు మొహమ్మద్ నబీ కానీ తీసుకోవచ్చు ఈసారి కేకేఆర్ ప్లేయింగ్ 5th ఆర్డర్లో. అండ్ నెక్స్ట్ మన 6 షెల్డన్ జాక్సన్ వస్తాడు వికెట్ కీపింగ్. అండ్ 7th ఎంఆర్దు, 7th 8th 9th ఆండ్రూ రసెల్. అండ్ 8th వచ్చేసి మనకి సునీల్ నారాయణ ఉన్నాడు. అండ్ 10th ఉమేష్ యాదవ్ పర్ఫార్మెన్స్ కూడా మనం లాస్ట్ టైం చూసాం సిఎస్కే పవర్ ప్లేలో కూడా. అండ్ 10th శివం మావే అండ్ 11th వరుణ్ చక్ర. అబ్సల్యూట్లీ స్పిన్నర్ షుడ్ బి నీడ్ ఫర్ ద కేకేఆర్ అని చెప్పుకోవచ్చు. సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఆర్ ద డైమండ్స్ ఆఫ్ ద కేకేఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ చూసుకున్నట్టయితే ఆర్సీబీ పరంగా వెళ్తే మనకి మొహమ్మద్ సిరాజ్, హర్షద్ పటేల్, షాబాజ్ అహ్మద్ వీళ్ళందరూ మంచి డైమండ్స్ అని చెప్పుకోవాలి ఆర్సీబీకి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కలకత్తా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 దెర్ మైట్ బి నాట్ చేంజ్. బట్ చేంజ్ చేస్తే ఒకవేళ 1 or 2 players మైట్ బి చేంజ్. ఐ థింక్ వీఆర్ థింకింగ్ దట్ అంటే ఈ సెకండ్ మ్యాచే కాబట్టి ప్లేయింగ్ 11 నేను చేంజ్ చేసుకొని వెళ్ళకపోవచ్చు అని మా ఒపీనియన్. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇందాక చెప్పిన ప్లేయింగ్ 11 ప్రకారం ఈ 2 టీమ్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే ఇది. అండ్ నెక్స్ట్ మనకు పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టనే కొంచెం బౌలింగ్ పిచ్ అది బౌలర్స్ కొంచెం అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ పవర్ ప్లే దాటినాక కూడా. బట్ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి అయితే ఈ పిచ్ కొద్దిగా బ్యాటర్స్ వైపు వెళ్ళి డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఈ పిచ్ కండిషన్ కొద్దిగా అటు ఇటు అవుతూ వస్తుంది.